వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఏదైతే కొలికిపూడి విషయంలో చంద్రబాబు నాయుడు మెతక వైఖరి పార్టీని డ్యామేజ్ చేస్తుందా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను. మనం చూసినట్లయితే కొలికిపూడి శ్రీనివాస్ వివాదాలంటే ఆయనకి ఇష్టమో, లేకపోతే వివాదాలు ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఉంటాయో కానీ, ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అనిపించుకున్నారు. అలాంటి కొలికిపూడి లేటెస్ట్గా మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆ వివాదం ఏంటో కాదు, ఆయన విసన్నపేట మండలానికి అక్కడ టీడీపీ అధ్యక్షుడిగా రాయల్ సుబ్బారావు అనే వ్యక్తి ఉన్నారు. రాయల్ సుబ్బారావు అని. ఆ సుబ్బారావును ఉద్దేశించి నువ్వు నిజంగానే మండల పార్టీ అధ్యక్షుడివా, లేకపోతే జ్యోతి గృహాలకు అధ్యక్షుడివా అని చెప్పేసి ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టున్నారు. రాయల్ సెల్యూట్ అంటూ కూడా చాలా సెటైరిక్గా, సర్కాస్టిక్గా ఆయన్ని ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టారు. దాన్ని కొంతమంది మీడియా ప్రతినిధులు అడగడానికి వెళ్తే, ఎప్పటి నుంచో ఆయన పేకాట క్లబ్బులు నడుపుతా ఉన్నారు, అందుకనే నేను అలా పెట్టాను అని చెప్పేసి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడే చాలా మందికి వస్తున్న అనుమానం ఏంటంటే అసలు కొలికిపూడి టీడీపీ ఎమ్మెల్యేనైనా, టీడీపీ ఎమ్మెల్యే అయ్యుండి పార్టీ లైన్ దాటుతూ ఇలా ఎన్నిసార్లు కొలికిపూడి వ్యవహరిస్తూ ఉంటే ఎందుకు పార్టీ అధిష్టానం కామ్గా ఉంటుంది అనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న ఇది. ఇక్కడ అలాగని చెప్పి నిజంగానే జ్యోతి గృహాలు నడిపితేనో, పేకాట క్లబ్బులు నడిపితేనో ఈరోజు రాయల సుబ్బారావుని క్షమించండి, ఆయన మీద ఏం యాక్షన్ తీసుకోవద్దని కూడా ఎవరూ చెప్పరు. ఏదైతే కల్తీ లిక్కర్ స్కామ్‌లో జయచంద్రారెడ్డి పేరు బయటకొస్తే ఆయన వెంటనే పార్టీ సస్పెండ్ చేసింది. అంతేకాదు అంతే ఫర్మ్‌గా ఆయన అనుచరుడైన సురేంద్రని కూడా కట్టా సురేంద్ర నాయుడిని కూడా సస్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు. అద్దేపల్లి బ్రదర్స్ ఇద్దరు టీడీపీ సింపథైజర్స్ అయినా వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేశారు. లేటెస్ట్‌గా ఆయన జయచంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. తమ పార్టీ నేతలు ఇన్వాల్వ్ అయ్యారన్న వెంటనే అంత ఫర్మ్‌గా యాక్షన్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. బట్ ఈరోజు సుబ్బారావు లాంటి వ్యక్తి నిజంగా జ్యోతి గృహాలు నడుపుతుంటే ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందే, నిజంగా తప్పు ఉందని తెలిస్తే ఆయన పనిష్ చేయాల్సిందే. కానీ విత్ ఇన్ ద బాక్స్ డిస్కస్ చేసుకోవాల్సిన అంశం ఇదే విషయాన్ని కొలికిపూడికి అవకాశం ఉంటుంది. లోకేష్కి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే అబ్జర్వర్స్గా ఒక ముగ్గురు కమిటీని వేశారు ఆయన తిరువురులో జరుగుతున్న అంశాల మీద. ఆ కమిటీ వాళ్ళకి నివేదించవచ్చు, వాళ్ళకి చెప్పొచ్చు. లేదంటే తన రిప్రజెంటేటివ్గా ఎంపీ ఉన్నారు చిన్ని, ఆయనతో కూర్చొని మాట్లాడొచ్చు. లేకపోతే అవకాశం దొరికినప్పుడు పార్టీలో సీనియర్ నేతలతో డిస్కస్ చేయొచ్చు, లేకపోతే పార్టీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్కి కూడా చెప్పొచ్చు. కానీ ఇదే అంశాన్ని ఈరోజు కొలికిపూడి మీడియాలో ఉంచడం వల్ల, సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. ఇలాంటి అంశాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధంగా మారుతా ఉన్నాయి. తాము చెప్పిన అంశాలనే టీడీపీ ఎమ్మెల్యే అయిన స్వయంగా కొలికిపూడే మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తాన్ని కొలికిపూడి ఇష్యూ మీద కోడిగుడి మీద ఈకలు పీకే విధంగా చేస్తూ ఉంది. మరి ఇంత అరాచకం జరుగుతూ ఉంటే ఒక ఎమ్మెల్యే కేంద్రంగా చంద్రబాబు నాయుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది చాలా మందికి వస్తున్న అనుమానం. ఎందుకంటే ఇక్కడ కొలికిపూడి మీద యాక్షన్ అనే అంశం ఎందుకు వస్తూ ఉంది అంటే, ఇవాళ ఆయన ఇన్వాల్వ్ అయిన ఇష్యూ చిన్నదే కావచ్చు, కానీ కొలికిపూడి గతంలో ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి చేసిన అరాచకాలు చాలా మందికి తెలుసు. గతంలో మనం చూసాం కూడా. కొలికిపూడి ఏదైతే అంతకుముందు ఒక ఎనలిస్ట్గా ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారు మీడియా ద్వారా. తర్వాత సివిల్స్ కోచింగ్, గ్రూప్స్ కోచింగ్ అన్నారు. బట్ దాని మీద కూడా నాట్ ఎట్ క్లారిటీ. అక్కడి నుంచి మనం చూస్తే అమరావతి ఉద్యమం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, ఆయన కూడా అమరావతి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ ఉద్యమాన్ని తాను ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. బీజేపీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి మీద చెప్పు తీయటం కానీ ఒక ప్యానెల్లో డిస్కషన్లో, అదేవిధంగా కొన్ని అంశాల్లో జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడిన విధానం కానీ ఆయన వైసీపీ కూడా సాఫ్ట్ టార్గెట్ అవుతున్నాను అనుకొని ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. ఆ ఇమేజ్లోనే ఆయన ఒక హీరోగా కొంతమంది ఆయన ఫాలోయర్స్ ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు, పూర్తి స్థాయిలో ఎక్స్పోజ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ రోజు అమరావతి నుంచి, ఎస్పెషల్లీ తాడిగొండ నుంచి ఎవరొకరికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇలాంటి క్రమంలో ఈయన రేస్లో ఉన్నారు ఒక దశలో, కానీ అక్కడ ఆల్రెడీ శ్రవణ్ కుమార్ ఉన్నారు కాబట్టి ఈయన తీసుకొచ్చి తిరువురులో పెట్టే ప్రయత్నం చేశారు. పాపం అక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఉన్న దేవదత్తిని బలీక బక్రాన్ చేశారు. కొలికిపూడికి టికెట్ ఇచ్చే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి పార్టీలో. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కొలికిపూడి వైపే మొగ్గు చూపారు. సో కొలికిపూడి టికెట్ ఇస్తే చాలామంది టీడీపీ సింపథైజర్స్, ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి డబ్బులు ఇచ్చారు. ఆయనకి అన్ని రకాలుగా ఆర్థికంగా అండదండగా ఉండి ఆయన ఎమ్మెల్యేని చేశారు. అలాంటి కమ్మ సామాజిక వర్గాన్ని బూతులు తిడుతూ మీడియాకి ఎక్కాడు ఆయన ఒక దశలో. అదేవిధంగా ఆయన కారణంగా లోకల్గా ఉన్న ఒక నేత, టీడీపీ నేత ఒకరు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. అబ్యూస్ చేస్తున్నారు తమని భయంకరమైన లాంగ్వేజ్తో, అబ్యూజింగ్ లాంగ్వేజ్తో అని చెప్పేసి. అంతేకాదు ఆ తర్వాత తనకు నచ్చిన వాళ్ళది ఎవరిదో పరిధులు దాటి ఇల్లు ముందుకు కట్టుకున్నారు, ఆఫీస్ ముందుకు కట్టుకున్నారు అంటే వాళ్ళ పగల కొడతానికి ఈయనే బుల్డోజర్ పైకి ఎక్కి హడావిడి చేశారు. ఈయన కింద అధికారులు ఉంటారు, చెప్తే యాక్షన్ తీసుకుంటారు. ఈయన వెళ్ళి బుల్డోజర్ మీద ఎక్కి హడావిడి చేయాల్సిన అవసరం లేదు. అలా ప్రతిసారి కూడా ఏదో ఒక ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. చివరికి ఏకంగా చిన్ని మీదనే ఎలిగేషన్స్ చేశారు. చిన్నికి డబ్బులు ఇచ్చానని చెప్పేసి ఏదో హడావిడి చేస్తే మొత్తం తిరువూరులో ఉన్న టీడీపీ క్యాడర్ చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా కొలికిపూడికి వ్యతిరేకంగా మాట్లాడారు.
ఆయన ఎలా డబ్బు సంపాదించారు అమరావతి ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని, ఎలా పార్టీ టికెట్ పేరుతో ఎలా డబ్బులు సంపాదించారు, ఆయనకి ఎంతమంది డబ్బులు ఇచ్చామనేది ఒక్కొక్కరుగా బయటకొచ్చి కొలికిపూడి వెనకున్న అసలు మొత్తం వ్యవహారాన్ని కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఎంతమంది వచ్చి మాట్లాడారో మీడియాలో ఆయన గురించి. ఇక ఈ న్యూసెన్స్ అంతా భరించలేక పార్టీ అధిష్టానం ఒక 3 మెన్ కమిటీని వేసింది. వాళ్ళు కూడా కొలికిపూడి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి ఆ 3 మెన్ కమిటీ కూడా నిర్ధారించింది. చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు నివేదిక కూడా ఇచ్చున్నారు. అయినా సరే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఆయన పిలిపించుకొని పల్లా శ్రీనివాసరావుతో ఏదో వార్నింగ్ ఇచ్చి బయటికి పంపించినట్టున్నారు. అంతేగాని కొలిక్పూడి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలే. ఈ విషయంలో తిరువూరు టీడీపీ శ్రేణుల్లో కూడా చాలా అసంతృప్తి ఉంది. అయితే లేటెస్ట్‌గా ఆయన మరొకసారి రాయల సుబ్బారావు విషయంలో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, వితిన్ ద బాక్స్ కూర్చొని డిస్కస్ చేయాల్సిన అంశాన్ని వితౌట్ బాక్స్ ఆయన డిస్కస్ చేస్తూ అంతేకాకుండా తానే మోనోపలి అన్నట్టుగా ఆయన వ్యవహరించడం చాలా మందికి డైజెస్ట్ కావట్లా. మొన్నే పార్టీ నేతలు, పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో కూడా లోకేష్ మాట్లాడారు. మీరేమన్నా బయటికి వెళ్లి ఇండిపెండెంట్‌గా గెలుస్తామంటే గెలుచుకోండి గానీ పార్టీని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి ఆయన వార్న్ చేశారు. కానీ ఈరోజు పదే పదే తన యాటిట్యూడ్‌తోని, తన అగ్రెసివ్‌నెస్‌తోని తానేదో పెద్ద తోపు లీడర్‌ని అనుకోని చెప్పి కొలికిపూడి లాంటి వాళ్ళు పదే మీడియాకి ఎక్కుతున్న తీరు ఏదైతే ఉందో అది టీడీపీలో నిజాయితీగా పనిచేసే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉంది. ఈ విషయాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గుర్తించాలి. ఎందుకు కొలికిపూడిని బేర్ చేస్తున్నాం అన్న విషయంలో ఆయన ఫర్మ్‌గా ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించాలి అనేది చాలా మంది డిమాండ్.